హాయ్ వర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నాగర్ కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే సర్వీస్ నంబర్ 9706 టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కొల్లాపూర్ డిపోకి చెందిన డీలక్స్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:05 నాగర్ కర్నూలు బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. రాత్రి 8:10 నాగర్ కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల వనపర్తి, పెబ్బేరు, ఎర్రవల్లి, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, కడప మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ వనపర్తికి రాత్రి 9:15, పెబ్బేరుకు రాత్రి 9:40, ఎర్రవల్లికి రాత్రి 9:50, కర్నూలుకు రాత్రి 11:15, నంద్యాలకు అర్ధరాత్రి 1:05, ఆలగడ్డకు అర్ధరాత్రి 2 గంటలకు, మైదుకూరుకు తెల్లవారుజామున 3:15, కడపకు తెల్లవారుజామున 4:05, తిరుపతికి ఉదయం 7 గంటలకైతే చేరుకుంటుంది. నాగర్ కర్నూలు నుంచి తిరుపతికి సుమారుగా 566 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాగర్ కర్నూలు నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 10:50. నాగర్ కర్నూలు నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్ తో కలిపి 730 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం తిరుపతి నుంచి నాగర్ కర్నూలు వెళ్లే సర్వీస్ నంబర్ 9707 టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2:15 తిరుపతి బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. మధ్యాహ్నం 2:30 తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కడపకు సాయంకాలం 5:45, మైదుకూరుకు సాయంకాలం 6:25, నంద్యాలకు రాత్రి 8:35, కర్నూలుకు రాత్రి 10:35, అలాగే వనపర్తికి అర్ధరాత్రి 12:30, నాగర్ కర్నూలుకు అర్ధరాత్రి 1:30 అయితే చేరుకుంటుంది. తిరుపతి నుంచి నాగర్ కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. అలాగే తిరుపతి నుంచి నాగర్ కర్నూలుకు బస్ ఫేర్ రిజర్వేషన్ తో కలిపి 730 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.